సమాధులు తెరవబడినాయి. ఎంతోమంది చచ్చిపోతున్నారు కదా, చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా సమాధులు తెరవబడినాయి చెప్పండి? సమాధులు తెరవలేదు. కానీ యేసుక్రీస్తు మాత్రము కలవరి శిలువలో మరణించగానే సమాధులు తెరవబడినాయి. ఇది 5వ మాట. అక్కడే మరొక మాట చదవండి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరులు లేచను. సుషమా, ఇది 6వ మాట. యేసుక్రీస్తు కలవరి శిలువలో మరణించగానే సమాధిలో నిద్రించిన వారంట. సమాధిలో ఎండిపోయిన ఎముకలు ఏమైపోయినాయి చెప్పండి? అవి లేచను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎండిపోయిన ఎముకలు లేచను. ఎంత గొప్ప దేవుడు అండి ఈయన, ఎంత గొప్ప సృష్టికర్తలండి ఈయన. ఈ నమ్ముకుంటేనే మనకి మోక్షం ఉంది, ఈ నమ్ముకుంటేనే మనకి నిత్య జీవం ఉంది. ఎండిపోయిన ఎముకలు లేచాయి కూడా, లేచాయి. నిద్రించిన అనేకులు ఏమైనా చెప్పండి? పరిశుద్ధ శరీరములు ధరించుకొని లేచను. ఎండిపోయిన ఎముకలు, ఎప్పుడో కులిపోయిన ఎముకలు, ఆ ఎముకలు లేచి ఏమైపోయినా చెప్పండి? పరిశుద్ధ శరీరములు ధరించుకున్నాను. ఎముక శరీరం ధరించుకుంటుందా చెప్పండి? ఎముకకు మళ్ళీ ప్రాణం వస్తుందా చెప్పండి? చనిపోయిన వారినే బతికించలేరు డాక్టర్లు అందరూ కలిసి కూడా. చనిపోయిన వాళ్ళనే బతికించలేరు ఈ లోకంలో ఉన్న దేవతలన్నీ కూడా. చనిపోయిన మనిషిని బతికించలేరు. కానీ మన దేవుడు, ఆయన కలవరి శిలువలో మరణించగానే ఏమి జరిగిందంటే, ఎండిపోయిన ఎముకలు పరిశుద్ధ శరీరాన్ని ధరించుకొని లేచను. సమాధిలో నుండి లేచారు. ఎంత గొప్ప భాగ్యం అండి. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏమి జరిగింది చెప్పండి అమ్మా? ఏమి జరిగింది చెప్పండి? నిద్రించిన పరిశుద్ధ శరీరం లేచెను. నిద్రించిన వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరం లేచెను. ఇది ఎన్నో మాట చెప్పండి? 6వ మాట. అక్కడ కింద మరొక మాట మనం చదువుకుందాం. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగుపడిరి. శిశవా, యేసుక్రీస్తు ఆయన తల వంచి తన ఆత్మను తండ్రైన దేవునికి అప్పగించగానే, ఈయన ప్రాణం పోగానే ఏమి జరిగిందంటే, ఆ సమాధిలో ఉన్నవారు అనేకులు బయటికి వచ్చి శరీరాన్ని ధరించుకొని మళ్ళా ప్రాణమును పోసుకొని వాళ్ళు ఊరిలోనికి వచ్చారు. ఊరిలోనికి వచ్చి అనేకులకు కనబడినారంట. అమ్మ, అనేకులకు కనబడి ఉన్నారంట. మా అమ్మ ఎప్పుడో 2005 చచ్చిపోయింది. ఆ అమ్మ లేచి మాకు కనపడిందంట. మాకు కనపడితే అయ్యో మా అమ్మ లేచిందే అని అన్నామంట మేము. మీ పెద్దోళ్ళు చచ్చిపోయింటే కూడా వాళ్ళు కూడా లేచి వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి మీకు కనపడినారంట. మీ తాత, మీ ముత్తాత, మీ తండ్రి లేదా మీ భర్త ఎవరైనా సరే ప్రభు నమ్ముకుని వాళ్ళకి ఒకవేళ వాళ్ళు మరణించింటే యేసుక్రీస్తు తల వంచి ప్రాణం పెట్టగానే వాళ్ళు సమాధిలో నుండి లేచి ఆ ఎముకలు శరీరాన్ని ధరించుకొని నరములు ధరించుకొని ప్రాణమును పోసుకొని మళ్ళీ మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీకు కనపడినారంట. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈయన నిజమైన దేవుడు కాదా చెప్పండి? ఈయనే నిజమైన దేవుడు, ఈయన నిజమైన రక్షకుడు. చాలామంది అంటారు యేసు ప్రభు 3 మేకుల నుంచి పీక్కోలేడు కదా, కొడుతుంటే ఊగినే ఉన్నాడు, గొర్రె పిల్లలకు మౌనంగా ఉన్నాడు. తిక్కోడు మీ దేవుడు. అమ్మ ఏమంటారు చెప్పండి? మీ దేవుడు తిక్కోడు అంట, తిక్కోడు. మా దేవుడు అయితే చక్రం ఇచ్చాడు. చక్రం అమ్మా, ఒకరికి ఏముంటుందమ్మా? చక్రం, ఒక చేతికి చక్రం, ఇంకో చేతికి చెప్పండి అదే పొడిచి ఉంటుందమ్మా, ఏమంటుందండి? శిరస్సులో. ఇంకో చేతిలో కూడా చెప్పండి బండి చక్రం, ఇంకో చేతిలో కూడా చెప్పండి అగ్ని చక్రం.
ఇంకో చేతిలో కూడా చెప్పండి. రకరకాలుగా ఉంటాయి చేతుల వాళ్ళకి, మళ్ళీ 6 చేతులు. ఏం లాభం చెప్పండి? అన్ని చేతులు ఉన్నా కూడా ఏం లాభం చెప్పండి? మన దేవుడు యుద్ధం చేసే దేవుడా చెప్పండి? మన దేవుడు ఒక చూస్తే కాలిపోరు, అవతల ఒక చూస్తే కాలిపోతారు. కాబట్టి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏమి జరిగిందంటే ఇన్ని సంగతులు జరిగినాయి. ఎన్ని మొత్తం చేయించుకున్నారు ఎవరన్నా? 7 సంగతులు జరిగినాయి. అమ్మ చెప్పండి ఎవరన్నా? యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగింది చెప్పండి? 7 సంగతులు జరిగినాయి. మొదటి సంగతి ఏం చెప్పండి మరొకసారి? ఆ దేశమంతా చీకటి కమ్మింది, ఒకటి. రెండోది చెప్పండి? దేవాలయం 2గా, ఎవరైనా ఎంచుకోండి, ఎవరు ఎంచుకుంటారు? ఆ మహిమరాన్ని ఎంచుకుంటుంది. రెండోది దేవాలయం 2గా చీలిపాయను. మూడోది చెప్పండి? మూడోది భూమి వణికెను. నాలుగోది బండలు బద్దలాయను. ఐదోది సమాధులు తెరబడెను. ఐదోది. ఆరోది అనేక మంది పరిశుద్ధ శరీరులు ధరించుకున్నది. 6. ఏడోది వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనపడరు. ఎన్నినేమా? 7 జరిగినాయి. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను, ఇంకా ఎక్కువ మిమ్మల్ని లేట్ చేయను. ఓకే, యోహాను సువార్త 10వ అధ్యాయము 17 వచనం చదువుకుందాం. 17, 18 చదువుకొని నేను ముగించేస్తాను. నేను దాన్ని మరలా తీసుకున్నటకు నా ప్రాణమును పెడుతూ ఉన్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన తర్వాత ఏం జరిగినాయి చెప్పండి? 7 సంగతులు జరిగినాయి. అవునా లేదా? చీకటి కమ్మింది, దేవాలయం చీలిపోయింది, భూమి వణికింది, బండలు బద్దలైపోయినాయి. 7 సంగతులు జరిగినాయి. కానీ చాలామంది అంటారు, మీ దేవుడు ఎందుకయ్యా చేతగాని వాడు, ఊకనే చనిపోయినాడు. ఏమి నువ్వు దేవునివైతే, దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకోవచ్చు కదంటే ఏమని లేదు. నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదంటే ఏమని లేదు. లాస్ట్కు నీళ్ళు లేక చచ్చిపోయినాడయ్యా అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇక్కడ ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడో, నేను దాన్ని మరలా తీసుకున్నటకు నా ప్రాణమును పెడుతున్నాను. చూసావా అమ్మ? ఏమంటున్నాడు చెప్పండి? నేను మళ్ళా నా ప్రాణమును తీసుకున్నటకు నా ప్రాణమును పెడుతున్నాను. యేసు ప్రభు ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, లోకములో ఉన్న వాళ్ళు అందరి కొరకు. ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవలే వచ్చాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. లేఖనము నెరవేరినట్టు తన ప్రాణమును పెట్టాడు తప్ప వేరేదేమీ లేదు. చేతగాని వాడు కాదు ఆయన. చేతగాని వాడైతే ఆయన చచ్చిపోతే చీకటికి అమ్ముతుందే. చేతగాని వాడైతే దేవాలయం 2గా చీలిపోతావా? చేతగాని వాడైతే భూమి వణుకుతుందా? చేతగాని వాడైతే బండలు బద్దలవుతావా? చేతగాని వాడైతే సమాధిలో ఉన్నవారందరూ లేచి బయటకు వస్తారా? ఈయన సర్వశక్తిమంతుడండి. ఈయన జీవం కలిగిన దేవుడు. ఈయన నమ్ముకున్నట్టయితే యేసు ప్రభు ఎలాగ తన ప్రాణాన్ని పెట్టి తన ప్రాణాన్ని మళ్ళీ తీసుకున్నాడో, నీవు కూడా ఆయన నమ్ముకున్నట్టయితే నీవు కూడా ఒక రోజున ప్రాణం పెట్టి మళ్ళా ఆ ఎముకలు బతుకుతాయి. ఆ ఎముకలు బతుకుతాయి. యేసు ప్రభు మళ్ళా వచ్చేటప్పుడు, యేసు ప్రభు మరణించగా సమాధిలో ఉన్న ఎముకలు లేచినట్టు యేసుక్రీస్తు మధ్యాకాశానికి రాగా ఒకవేళ నువ్వు చనిపోయింటే నీ ఎముకలు లేస్తాయి. ఒకవేళ నువ్వు బతుకున్నదానివే లేచిపోతావు దేవుని దగ్గరికి. ఎంత గొప్ప భాగ్యము! అందుకే ఈయన జీవము కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, నేను దాన్ని మరలా తీసుకుందును. ఏం తీసుకుంటాడంట? తన ప్రాణాన్ని మళ్ళా తీసుకుంటాడంట. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు. ఇందువలనే నా తండ్రి ఈ భూలోకానికి పంపించాడు. ఇందువలనే నేను నా ప్రాణం పెడుతున్నాను అంటున్నాడు ఆయన. ఎవరైనా సరే తన ప్రాణం పెట్టి మళ్ళా ప్రాణం తీసుకునే హక్కు ఉందే చెప్పండి?
నీ ప్రాణం పోతే మళ్ళీ నువ్వంతకు నువ్వే లేస్తావా? లేలేవు. ఎంతోమంది చనిపోయినారు. ఎవరన్నా మళ్ళీ వాళ్ళు పెట్టి మళ్ళీ తిరిగి దాన్ని తీసుకున్నారా? తీసుకోలేదు. ఈయన మాత్రమే తీసుకున్నాడు. 18 వచ్చిన చదువుకొని త్వరగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు. సార్ ఇక్కడ ఈ మాటకి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, తీసుకోలేడు. ఎవడు నన్ను చంపలేడు. అమ్మ, దేవుని చంపగలిగే శక్తి ఎవరికైనా ఉందా చెప్పండి? చెప్పండి అమ్మ, ఎవరన్నా దేవుని చంపే శక్తి ఎవరికైనా ఉందా? మనమందరం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన అనుకుంటే ఇట్టే భూకంపం కలిగించి మనందరిని ఇప్పుడే లోపలికి పాతాళంలోనికి పంపిగల సమర్థుడు ఆయన. ఆయన అనుకుంటే ఆకాశం నుండి వర్షం కురిపించి మనందరినీ చంపగలడు. ఆయన అనుకుంటే ఇప్పుడే తెగులు రప్పించి మనల్ని చంపగలడు. ఆయన అనుకుంటే ఇప్పుడే మన గొంతులన్నీ పిసికి పారేయగలడు. ఆయన అనుకుంటే ఇప్పుడే పాములు పంపించి మనలందరినీ కొరికించి చంపించగలడు ఆయన అనుకుంటే ఆకాశం ఊడి మన మీద పడి మనమందరము చనిపోగలం. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. మనమందరం ఆయన చేతిలో ఉన్నాము. మనం ఆయనను చంపలేము. ఆయన చంపలేము, మనతో కాదు. అందుకే దేవుడు ఏమంటాడు చెప్పండి? ఎవడును నా ప్రాణమును తీసుకునలేడు. అక్కడ కింద ఏమో చెప్పండి? నా అంతటా నేనే దాన్ని పెడుతూ ఉన్నాను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏమంటాడమ్మో అని వేసి చెప్పండి? ఎవడు నా ప్రాణమును తీసుకోలేడు, కానీ నా అంతటగా నేనే ప్రాణం పెడుతున్నాను. నేనే నా ప్రాణం పెడుతూ ఉన్నాను. నేనే నా ప్రాణం పెడుతున్నాను అని అంటున్నాడు. ఈయన గొప్పవాడండి. తర్వాత మళ్ళీ ఏమంటాడు చెప్పండి అక్కడ? దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదు. ఎంత గొప్ప మాట అండి. మరొకసారి చప్పట్లు కొట్టండి. చప్పగా ఉన్నాయి చప్పట్లు, గట్టి కొట్టండి. చాలే, ఆకలైందిలయ్యా, ఇంకా ఏం చెప్పు, 10 నిమిషాలని అమ్మో కదమ్మా, 10 నిమిషాలని అమ్మో, ఇంకా అట్టే చెప్తావు కదా. మా కడుపులో మండుతుంది తెలుసా, కూర్చొని నడుములు వస్తున్నాయి తెలుసా, నీకేం బాగా కుర్చీ మీద కూర్చున్నావు, 10 నిమిషాలని చెప్పి మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? 10 నిమిషాల కంటే ఎక్కువైనా ఎక్కువైంది కదా. మీరు అలా అనుకుంటుంటారు కదా. అంటే అక్కడ చెప్తే బాగా హుషారుగా మీరు ఉంటారని, 10 నిమిషాలేలే అని మీరు అందరూ ఏమనుకుంటారు చెప్పండి? హుషారుగా ఉంటారు. 10 నిమిషాలేలే, ఇంతసేపు ఉన్నావు కదా, 10 నిమిషాలే కదా. కొంతమంది ఫోన్ చేస్తుంటారు కదా, ఈడే పక్కనే వస్తున్నాడు, వాడు ఆడలే ఉంటాడు, వాడు ఆడో ఉంటాడు, పక్కనే వస్తున్నాడు అని చెప్పేసి ఏం చేస్తావు? కూర్చుంటావు. వాడు రాలేదు, మళ్ళీ ఫోన్ చేస్తావు, పక్కనే ఈయనే ఉన్నా, వాడు పక్కన ఉన్నాడు. కానీ నువ్వు మాత్రము ఆ మాట చెప్పినప్పుడన్నా ఆసక్తిగా ఉంటావు కదా. ఆ మాట చెప్పినప్పుడు ఆసక్తి, పక్కనే ఉన్నాడంటలే అమ్మయ్యా, పక్కనే అయిపోయి వచ్చినేమో కనపడినేమో అనుకుంటావు, కానీ కనపడడు. ఓకే, ఇక్కడ ఏముంది చెప్పండి? చక్కటి మాట అమ్మా, మరొకసారి చదవండి మాట, చదవండి ఎవరన్నా. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. యాదని పెట్టుటకు చెప్పండి? ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు. తర్వాత చెప్పండి అమ్మా, చదవండి, బాగా నీటి చదవండి. దాన్ని మళ్ళా తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. ఎంత గొప్ప మాట అండి ఈ మాట. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, ఆ ప్రాణాన్ని మళ్ళా తీసుకున్నటకు నాకు అధికారము కలదు. చెప్పండి, ఎవరికన్నా ఉందా ఈ లోకంలో? చెప్పండి. పెద్ద పెద్ద మహానుభావులు వచ్చిపోయారు, కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కదా. బంగారుతో తన ఇళ్ళు నింపుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయారు, రాజులు చచ్చిపోయారు, మహారాజులు చచ్చిపోయారు. అంతెందుకు మేమే దేవుళ్ళమన్న వాళ్ళు కూడా చచ్చిపోయారు, తిరిగి లేయలేదు. అమ్మా ఇంటున్నారా? మేమే దేవుళ్ళమన్న వాళ్ళు కూడా చచ్చిపోయారు, తిరిగి లేయలేదు కదా. ఈయన మాత్రం అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదు.
నా అంతకు నేనే ప్రాణం పెడుతున్నాను, నా అంతకు నేనే ఆ ప్రాణాన్ని తీసుకుంటాను. చూసావా ఎంత గొప్ప మాట. నా ప్రాణాన్ని ఎవరు తీయలేదు, నా అంతకు నేనే ప్రాణం పెడుతున్నాను. ఈయన చాలా గొప్ప దేవుడు అండి. ఈయన మించిన దేవుడు మరొక్కరు లేరు. ఉంటే చూపించండి, ఎవరైనా ఉంటే. అమ్మా ఎవరైనా ఉంటే చూపించండి, నేను ఈ ప్రభుని వదిలిపెట్టేస్తా. ఉంటే చూపించండి. ఎవరెవరు లేరు ఈ ప్రపంచంలో. ఈయన మాత్రమే వీరుడు, ఈయన మాత్రమే సూర్యుడు, ఈయన మాత్రమే చంద్రుడు, ఈయన మాత్రమే నిత్యుడుగు తండ్రి, ఈయన మాత్రమే సర్వశక్తిమంతుడు, ఈయన మాత్రమే కరుణామయుడు, ఈయన మాత్రమే దయామయుడు, ఈయన మాత్రమే రక్షకుడు. ఈయన నమ్ముకుంటే నీవు కూడా లేస్తావు, మోక్షానికి చేరుతావు. ఈయన నమ్ముకుంటే ఈయన వలె ఎలుగు వలె ప్రకాశిస్తావు. ఈయన నమ్ముకుంటే నువ్వు నిత్య జీవం పొందుతావు. కాబట్టి ఇంక మనం ముగించుకుందాము. ఇంక నాకు కూడా ఓపిక లేదు. కింద మాట చదవండి. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతిని. ఏమంటాడు చెప్పండి? నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతిని. తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, ఆయనే కుమారుడుగా వచ్చాడు కిందికి. ఆయన వేరు ఈయన వేరు కాదు. ఆయనే కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించెను. ఆయనే. నేను చూడు మళ్ళీ ఒక్కనే నా భార్యకి నేను ఏమైతే చెప్పండి, ఎవరైనా చెప్పండి. అమ్మా ఏమైతమ్మా చెప్పండి గట్టిగా. నా భార్యకి నేను ఏమైతా? భర్త. నా కొడుకులు నేనేమైతా? వాళ్ళ కొడుకులు నేనేమైతా? చూసావా? అలాగనే దేవుడు కూడా తండ్రి అయిన దేవుడు మళ్ళీ కుమారుడుగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. మళ్ళీ ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎవ్వరూ చంపలేరు, ఎవరితో కాదు. ఆయన మనల్ని పిసికేస్తాడు తెలుసా. మనం అందరం ఆయన అరిచేతిలో ఉన్నాం. అనుకుంటే పిసికేస్తాడు మనల్ని. పోత రాయికి ఆజ్ఞ వేస్తే ఎగిరి కింద పడి వస్తావు తెలుసా. మనమే ఆయన చేతిలో ఉన్నాం. మన ప్రాణం ఆయన తీయగలడు, కానీ మనం ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేము. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.